పండుగాక. కాలచక్రపు గమనమున రాశి చక్రమున శుభయోగముల్ నిండుగాక. నిత్య సత్యవ్రతమును దైవ చింతనమును విడువక నడచు సజ్జనులకు కష్టజలధిని దాటించి సుఖ శాంతుల తీరమును చేర్చును ధర్మపదము. విశ్వమంతటా మంగళంబులు వెల్లివిరిసి లోకమున శాంతి వర్ధిల్లుగాక. పరాభవ నామమున మేషరాశికి మొదలాయను నూతన పయనంబు. కష్ట నష్టాల సుడిగుండమున సాగాలి నీ ధైర్య కథనంబు. అర్ధమున ఇబ్బందులు అడుగడుగున ఎదురై నిలిచనను పట్టుదలక వీడక సాగితే దక్కును మీకు విజయకేతనంబు. బంధుమిత్రుల కలహమున మనసు కాస్త కలచతెందును. ఆరోగ్య సూత్రముల్ పాటించిననే నేడు నిత్యం హాయిగా ఉందును. సమయస్ఫూర్తితో నిర్ణయముల్ గైకొనిన సత్ఫలితములు కలుగును. శ్రమ నీ ఆయుధమైతే సకల కార్యముల్ నీ బానిసలగును. భాగ్యరేఖలు మెరిసి వృషభమున సిరి సంపదలు కురియును చూడుడు. ఆదాయ మార్గములు పెరిగి ఇల్లు వైభవముతో నిండును నేడు. అవినీతి పెట్టుబడుల జోలికి పోయిన ఆపదలు చుట్టుముట్టును. శుభకార్యముల సందడితో మీ ఇంట కళ్యాణ వైభోగము వెలుగును. మానసిక ఆందోళన వీడిననే గుండె నిండా ప్రశాంతత నిలుచును. శత్రువుల ఆటలు సాగవు నీ ముందు. సామాజిక గౌరవము పెరుగును. విద్యార్థులు విత్తాన కనులై ఉన్నత లక్ష్యములు చేరుదురు. ప్రేమానురాగముల అల్లికలో నూతనానుభూతులు పొందును. మిథున రాశి వారి జాతక చక్రాన గ్రహములు అనుకూలించెను. తలపెట్టిన కార్యములన్నీ త్వరితగతిని సంపూర్ణము కావలెను. ఆ తరుణముల బాధలు తొలగి హృదయము తేలిక పడును. ఉద్యోగ వేటలో ఉన్నవారు ఉన్నత పదవులు చేరుదురు. ఆవేశమనిడి అగ్నితో జాగ్రత్తగా ఉండక తప్పదు సుమా. ప్రయాణముల వేళ ఆభరణముల భద్రతను విస్మరించరాదు. సంతాన ప్రాప్త వేదవారి విజములతో మురిసిపోదురు. కృషి ఉన్న చోటే కమలాక్షుని కరుణ కలుగునని మీరు చాటుదురు. కర్కాటకమునకు ఈ వత్సరమున పరీక్షలు ఎదురవుతాయి. అర్ధాష్టమి శని ప్రభావమున అడ్డంకులు ఎన్నో వచ్చి నిలుచును. నమ్మకమే ప్రాణముగా భావించనచో మోసములు పొంచి ఉండును. వృత్తిలో ఒత్తిడి పెరిగి కంటి నిదురను దూరం చేయును. కడకు ధైర్యమే కవచముగా కష్టాల వాగును ఈది గట్టెక్కవలెను. కుటుంబ సభ్యుల అండ ఉంటేనే రణరంగమున గెలవగలరు. ఆహార నియమము తప్పినచో అనారోగ్యము దరి చేరును. దేవాలయ సందర్శనమే నీకు కొండంత బలాన్ని ఇస్తుంది. శ్రీ విభుని కరుణతో పరాభవ వత్సరమున కర్మఫలముల్ పండుగాక. కాలచక్రపు గమనమున రాశి చక్రమున శుభయోగముల్ నిండుగాక.
సింహరాశికి పరాభవ ఏడున రాజయోగము పట్టెను నేడు. కీర్తి ప్రతిష్టలు పెరిగి లోకమంతా నిన్ను చూచును చూడు. ఆర్థిక స్థితి మెరుగుపడి పాత బాకీలు వసూలు కాగలవు. గృహవాహన యోగములతో నీ కలలు సాకారమగును. అహంకారమనే గర్వము పెరిగినచో అవమానము తప్పదు. నమ్మిన మిత్రుల మోసము నీ మనసును గాయపరచవచ్చును. పోటీ పరీక్షలలో నీవే విజేతగా నిలిచి నినదిస్తావు. కుటుంబ సంతోషము కోరి కొంత సమయము కేటాయించుడు. కన్యారాశికి పరాభవ వత్సర ఫలము సామాన్యముగా ఉండును. వచ్చిన రాబడి వచ్చినట్లుగానే ఖర్చుల ఖాతాలోకి వెళ్ళును. వృత్తిలో శ్రమ పెరిగినను తగిన గుర్తింపు దక్కడం కష్టము. శారీరక అలసటతో ఆరోగ్యముపై చూపవలెను కడు శ్రద్ధను. నిర్మాణ రంగమున ఆటంకములు ఎదురై నిలిచిపోవచ్చును. ధర్మ కార్యములలో పాల్గొంటేనే మానసిక శాంతి దొరుకును. జీవిత భాగస్వామితో తగాదాలు రాకుండా ఓపిక పట్టాలి. కష్టకాలము గడవాలంటే మౌనమనే ఆయుధము వాడాలి. తులరాశి వారికి ఏడు విజయదుందుబి మోగును చూడుడు. నిలిచిపోయిన పనులన్నీ పూర్తయి ఆనందము వెళ్ళి విరియును. పరాయి దేశముల పయనంబునకు మార్గము సుగమమగును. ఆర్థిక వృద్ధి కలిగి నీ హోదా మరింతగా పెరుగును నిశ్చయముగా. ముఖ్యమైన పనులలో పెద్దల సలహాలు తప్పక గైకొనాలి. వాహన చోదకమున అప్రమత్తత మరువకూడదు సుమా. శత్రువులకు తంత్రములను చిత్తుగా ఓడించే సత్తా నీకుంది. నిత్యము శివనామస్మరణము నీకు శ్రీరామ రక్షగా ఉండును. శ్రీ విభుని కరుణతో పరాభవ వత్సరంబున కర్మఫలముల్ పండుగాక. కాలచక్రపు గమనమున రాశి చక్రమున శుభయోగముల్ నిండుగాక. ధనుస్సు రాశికి ఈ సంవత్సరం అభివృద్ధికి బాటలు వేస్తుంది. కుటుంబ కలతలు తొలగి ఇల్లు నందనవనముగా మారుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నములు సఫలమై లాభము తెస్తుంది. ఆర్థిక స్థిరత్వము కలిగి పొదుపు మంత్రము ప్రాణమవుతుంది. అడపాదడపా అనారోగ్య సమస్యలు పలకరించవచ్చును. అధికార గర్వము చూపినచో అవస్థలు పడవలసి వచ్చును. వృత్తిలో నూతన బాధ్యతలు నీ కీర్తిని పెంచును కడకు. చాలా కాలముగా ఎదురు చూస్తున్న వార్తలు నీ చెంతకు చేరతాయి. మకర రాశి వారిని ఏలిన నాటి శని వదలక బాధిస్తుంది చూడుడు. ప్రతి కార్యమున జాప్యము కలిగి విసుగు తెప్పిస్తుంది నేడు. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు కలిగి రుణము పెరుగు. అనవసర వాదనల వల్ల మనశ్శాంతి దూరం కావచ్చును. కఠిన శ్రమ ఒక్కటే నిన్ను కష్టాల నుండి కాపాడును నిశ్చయముగా. ప్రేమ వ్యవహారములలో మనస్పర్ధ రాకుండా చూచుకొనుడు.
తీర్థయాత్రలు చేయుట వల్ల కొంత ఉపశమనము కలుగును. ఓర్పుతో కాలము గడిపితేనే రేపటి వెలుగులు కలుగును. కుంభరాశి వారు ఈ ఏడాది జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆటంకములు ఎదురైన పట్టుదలతో ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యముపై శ్రద్ధ పెట్టడం నీ వంతు. ప్రయాణములు అధికమై శారీరక శ్రమ పెరుగును. అంతటా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్న ధైర్యముతో సర్దుబాటు చేయగలరు. పెద్దల ఆశీస్సులతో నీ కష్టములను అధిగమించగలవు నేడు. సామాజిక సేవలో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతావు. నిరంతర కృషితో మాత్రమే నీ గమ్యాన్ని చేరుకుంటావు. శ్రీ విభుని కరుణతో పరాభవ వత్సరమున కర్మఫలముల్ పండుగాక. కాలచక్రపు గమనమున రాశి చక్రమున శుభయోగముల్ నిండుగాక. మీనరాశి వారికి పరాభవ ఏడున అదృష్టము పండును చూడుడు. వృత్తి వ్యాపారములలో లాభముల వర్షము తప్పక కురియును. కళాకారుల ప్రతిభకు లోకమంతట నీరాజనము దక్కును. ఆర్థిక స్థితి బాగుండి విలాసాల వైపు మనసు మళ్ళును నేడు. అతిగా ఎవరిని నమ్మినచో నష్టపోయే ప్రమాదము కలదు. సొంత మనుష్యులే అసూయతో నీపై నిందలు వేసే వీలుంది. శుభకార్యముల నిమిత్తము ధనము ఖర్చు చేస్తే తృప్తి కలుగును. ఆధ్యాత్మిక చింతనతో నీ మనసు నిర్మలముగా మారును. శ్రీ విభుని కరుణతో పరాభవ వత్సరమున కర్మఫలముల్ పండుగాక. కాలచక్రపు గమనమున రాశి చక్రమున శుభయోగముల్ నిండుగాక. వేప పూత చేదును మామిడి పిందే వగరును సమముగా స్వీకరించుగాక. కాలచక్రపు గమనమున తెలుగువారి ఇంట నవ వసంతం వెలుగును నింపుగాక. షడ్రుచుల సమ్మేళనమై జీవితపు గమ్యం సౌఖ్యమును చేరునుగాక. పాత కష్టాల నీడలు తొలగి కొత్త ఆశల కిరణాలు ప్రసరించుగాక. ప్రతి ఇంటా సిరి సంపదలు ఆయురారోగ్యములు వెల్లి విరియునుగాక. పంచాంగ శ్రవణముతో ప్రవగతులన్నీ ప్రతి అనుకూలమై శుభములనిచ్చుగాక. తెలుగు ప్రజలందరికీ పరాభవనామవుగాది శుభాకాంక్షలు అందుగాక.